దాదాపుగా ఈ కాంగ్రెస్ విజయోత్సవాల పేరుతోటి ఇటు ప్రజాధనాన్ని వృధా చేస్తూ బడ్జెట్ని వృధా చేస్తూ ఇవ్వని పథకాలను ఇచ్చినవని చెప్పుకుంటూ ఇంకా వాళ్ళ భోగాలను వాళ్ళ యొక్క సంతోషాన్నే తెలంగాణ సంతోషంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళినాక ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతోటి ఈ విజయోత్సవాలను జరుపుతున్నాడు. ఏదైతే 6 గ్యారంటీలలో 13 హామీలు ఇచ్చిండో ఆ 13 హామీలకు సంబంధించి 15 దాదాపు 21 రోజుల పాటు విజయోత్సవ సభలు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. అయితే 21 రోజుల పాటు ఈ ఏడాది కాలంగా ప్రజలకు అందని ఇవ్వని హామీలను ఇవ్వని పథకాలను వాళ్ళు ఇచ్చిన హామీలను ఈ సర్కారు ఇవ్వని పథకాలను ఇచ్చినమన్నట్టు 21 రోజులు ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా కోటాను కోట్ల రూపాయల యాడ్స్ని ఈ దినపత్రికలకు ఇస్తూ కోటాను కోట్ల రూపాయలను ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లకు ఇస్తూ వాళ్ళ ద్వారా ఇచ్చినమన్నట్టు ఈ ప్రజలను నమ్మించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు దినపత్రికలను చూస్తే అర్థమవుతున్నది. దినపత్రికలకు పెట్టే పైసలను ఇదే పథకాలకు ఉపయోగించినా కూడా ఏదో ఒక పథకం అయితే ప్రజలకు అందేది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా శాటిలైట్ ఛానల్స్ని అదేవిధంగా దినపత్రికలను బ్రోకర్లుగా మార్చి ప్రజల వైపు ఉండవలసిన దినపత్రికలు, ప్రజల గోసలను రాయవలసిన దినపత్రికలు, ప్రజల వైపు మాట్లాడవలసిన శాటిలైట్ ఛానల్స్ పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి బ్రోకర్లుగా మారి రేవంత్ రెడ్డి గారు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆయన భజన చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా దినపత్రికలను చూస్తే అదేవిధంగా కొన్ని శాటిలైట్ ఛానల్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ బ్రోకరిజం బరాబర్ సరిపోయింది. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు చేస్తున్న బ్రోకరిజం చాలా బాగా సరిపోయింది.